హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. సింపుల్గా ఈరోజు వచ్చేసి నేను తోటకూర ఎండు రొయ్యలు వేసి కర్రీ అయితే ప్రిపేర్ చేద్దాము అనేసి అనుకుంటున్నాను. నేను నా స్టైల్లో ఎలా చేస్తానో మీకైతే చూపించేస్తానండి. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. బయట అయితే వర్షం పడుతుంది కదా, అందుకని మార్నింగ్ అంటే ఇప్పుడు టైం వచ్చేసి మధ్యాహ్నం 12 అయితే అవుతుందన్నమాట. ఈ టైంకి నేను వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకు అంటే త్వరగా వండినా కానీ అన్నం చల్లారిపోతుంది కదా, చల్లగా బయట వర్షం పడుతుంది కాబట్టి చల్లగా ఉంది, వేడివేడిగా తింటే బాగుంటుంది కదా అనేసి ఇప్పుడు వంట అయితే చేద్దాము అనేసి అనుకుంటున్నాను. నేనైతే ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేస్తానో ఏంటిది అన్నది మీతో కూడా ఒకసారి చూపించేస్తాను. మరెందుకు ఆలస్యం, ఒకసారి వచ్చి చూసేసేయండి మరి నేను కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తాను ఏంటిది అన్నది. చూడండి, నేను తోటకూర ఎండు రొయ్యల కర్రీ అయితే ప్రిపేర్ చేద్దాము అనేసి అనుకుంటున్నాను కదా. తోటకూరని అయితే ఈ విధంగా కట్ చేసేసుకున్నానండి. ఎండు రొయ్యలు వచ్చేసి ఒక 50 గ్రామ్స్ పైనే ఉంటాయి. ఇవి పెద్ద ఎండు రొయ్యలు అనమాట. మనకి చిన్న రొయ్యలు వేరే విధంగా ఉంటాయి, అలానే పెద్దవి కొంచెం తేడాగా ఉంటాయి కదా. ఈ రెండింటిని అయితే నేను మంచిగా వాష్ చేసేసుకున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి స్టవ్ అయితే ఆన్ చేసేసాను. స్టవ్ ఆన్ చేసిన తర్వాత ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని ఇక్కడ నేను ముందుగా ఇక్కడ ఎండు రొయ్యలను అయితే ఫ్రై చేస్తున్నాను. దానికి సరిపడా ఆయిల్ అంటే ఒక స్పూన్ ఆయిల్ తీసుకొని వీటిని అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సిమ్లో పెట్టేసుకొని అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను. ఎందుకు అనేసి అంటే మనం హైలో పెట్టాము అనేసి అంటే మాడిపోతాయి అనమాట. కాబట్టి సిమ్లో పెట్టేసుకొని జస్ట్ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. మనకి అంత ఎక్కువగా ఫ్రై చేసినా కానీ మళ్ళీ చేదైతే వచ్చేస్తుంది. కాబట్టి ఈ విధంగా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసేసుకొని వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇలా తిన్నా కానీ ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. దీని మీద ఉప్పు కారం చల్లుకొని కూడా కొందరు అయితే తింటూ ఉంటారు. ఒక్కొక్కసారి మేము కూడా అలానే చేస్తూ ఉంటాము. ఇప్పుడు ఫైనల్లీ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. కర్రీ ప్రిపేర్ చేయడం కోసం అయితే ఆయిల్ వేసేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ తాలింపు అయితే వేసేసుకోవాలి. తాలింపులోకి వచ్చేసి ఈరోజు ఆవాలు జీలకర్ర మాత్రమే వేసుకుంటున్నాను నేను. మనం ఆకుకూరలు ఏమన్నా చేసేటప్పుడు కొద్దిగా ఆయిల్ అన్నది ఎక్కువ యూస్ చేస్తే బాగుంటుందన్నమాట. టేస్ట్ వైజ్ బాగుంటుంది. అలాగ తాలింపు అన్నది వేగిన తర్వాత ముందుగా కట్ చేసిన ఒక ఆనియన్, అలానే 3-4 చీలికల గ్రీన్ చిల్లీ కూడా వేసేసుకొని వీటిని కొద్దిగా సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసేసుకుంటే సరిపోతుంది. అలానే ఇక్కడ కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను. లేత కరివేపాకు వేసుకున్నాము అనేసి అంటే ఆ స్మెల్ చాలా బాగుంటుంది కదండి. మీలో ఎంతమందికి ఇష్టమో, నాకైతే అలాగ ఫ్రై అయ్యేటప్పుడు లేత కరివేపాకు వేసాము అనేసి అంటే ఆ స్మెల్ బాగుంటుంది కదండి. నాకైతే బాగా ఇష్టం అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఒక 4-5 మీడియం సైజు టమాటాలను కూడా తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాము అనేసి అంటే మనకు కుక్ అవ్వడానికి చాలా త్వరగా కుక్ అవుతాయి అనమాట. లేదు పెద్దగా కట్ చేసేసుకున్నాము అనేసి అంటే కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి నేను వీలైనంత వరకు చిన్న చిన్న ముక్కలు కానీ టమాటోలు అన్నవి కట్ చేసేసుకుంటాను. తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని వీటిని కూడా పూర్తిగా సాఫ్ట్ అయిపోవాలి. టమాటో అన్నది సిమ్లో పెట్టేసుకొని నేను కుక్ చేసేసుకుంటాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. మనం ఎట్లయినా కానీ లీఫీ వెజిటేబుల్స్ వేసాము అనేసి అండి ఆ కలర్ డిఫరెంట్గా ఉంటుంది కదండి. ఆ ఎల్లో కలర్లో రెడ్ కలర్లో మనం ఇలాగా గ్రీన్ వెజిటేబుల్స్ ఇలా కనబడ్డాయి అనేసి అంటే చాలా బాగుంటుంది కదా. ఇంకా కొద్దిగా సాఫ్ట్ అయిపోయిన తర్వాత వీటిల్లోకి నేను టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకున్నాను. అలానే 1/4 టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు కూడా వేసేసుకున్నాను అనమాట. అలానే కారం అయితే మనం ఇక్కడ చూసి వేసేసుకోవాలండి. ఎందుకు అనేసి అంటే పచ్చిమిర్చి వేసాం కాబట్టి అవి కారం ఉన్నాయి. కాబట్టి ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ మాత్రమే నేను కారం అయితే వేసేసుకున్నాను. కారం వేసేసిన తర్వాత ముందుగా మనం నీట్గా వాష్ చేసుకున్న తోటకూర అయితే ఉంది కదండి. ఆ తోటకూరనైతే వీటిల్లోకి వేసేసుకోవటమేనమాట.
మన వాటర్ అయితే వేయాల్సినంత అవసరం ఉండదు. మనకి ఆకుకూరల నుంచి వాటర్ అయితే లూజ్ అవుట్ అవుతూ ఉంటుంది కదండి. ఆ వాటర్ తోటి మనకి కుక్ అయిపోతుందనమాట. ఎప్పుడైనా కానీ ఆకుకూర పెట్టిన తర్వాత వెంటనే లిడ్ అన్నది కవర్ చేసేసేయండి. ఎందుకంటే విటమిన్స్ అన్నవి పోతాయి. ఇంకా అలా పోయిన తర్వాత మనం అది ఎంత హెల్తీగా ఉంది అనేసి అనుకున్నా కానీ మనం గడ్డి తిన్నట్టే ఉంటుంది కానీ మనకి విటమిన్స్ కానీ మినరల్స్ కానీ మన బాడీలోకి అయితే వెళ్ళవు. కాబట్టి ఎప్పుడైనా కానీ ఆకుకూరలు స్టవ్ మీద పెట్టిన వెంటనే దానికైతే కవర్ చేసేయటం మంచిదన్నమాట. ఇలాగ మూత పెట్టేసుకొని అయితే కుక్ చేసేసుకున్నాను. వాటర్ అయితే లూజ్ అవుట్ అయిపోయినాయి చూసారా అండి ఇక్కడ. ఇక తర్వాత నేను ముందుగా ఫ్రై చేసుకున్న ఎండు రొయ్యలను కూడా వేసేసుకొని జస్ట్ ఒక 2 మినిట్స్ కలిపేసి స్టవ్ మీద అయితే పెట్టేశాను అనమాట. అవి ముందే నేను ఫ్రై చేశాను కాబట్టి ఇంకా ఎక్కువసేపు కుక్ అవ్వవు కాబట్టి మనకి చాలా క్రిస్పీగా ఉంటుందన్నమాట. కొంతమంది ఇలా క్రిస్పీగా ఇష్టపడతారు, లేదు అనేసి అంటే కొంతమంది అయితే మెత్తగా ఉన్నదాన్ని ఇష్టపడుతూ ఉంటారు కదా. నేనైతే 2 విధాలుగా చేస్తూ ఉంటాను అనమాట. ఈరోజు ఈ రొయ్యలు అన్నవి చాలా క్రిస్పీగా తగులుతూ ఉంటాయి తినేటప్పుడు. ఈ రెసిపీ మీకు నచ్చిందా అండి? మరి ఒకసారి ట్రై చేయండి.